ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా ఇంట్లో మేము మామిడికాయ పచ్చడి చేయబోతున్నాం. ఇదిగోండి మామిడికాయలు, స్మెల్ కూడా చాలా బాగుంది. లెట్స్ టేస్ట్ దిస్ పచ్చడి. పచ్చడి టేస్ట్ చేయాలంటే ముందు పచ్చడి కావాలి కదా. సో ప్రాసెస్ని అయితే చూద్దాం అండ్ ఆ పచ్చడి ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చూసి మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ మామిడికాయలు ఇలా మేమైతే కట్ చేసుకున్నాం అన్నమాట. సో దీనికి సైజ్ చెప్పండి, ఇది చెప్పండి అంటే చెప్పలేము, ఎందుకంటే ఇది నేను కాదు కొట్టింది, మనకంత రాదన్నమాట. బట్ ఈ ప్రాసెస్ అన్ని మన పేరెంట్స్ చెప్తారు. సో ఆ పేరెంట్స్ చెప్పిన ప్రకారం మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మా మామిడికాయ చూపెట్టాలా? ఇదే అన్నమాట మామిడికాయ. ఈ మామిడికాయ ఎక్కడి నుంచి తెచ్చామో తెలుసా? షాప్ నుంచి, బయట నుంచో కాదు, మా ఇంట్లో వితౌట్ ఎనీ అంటే ఏం చెప్పాలి, ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా పండించామన్నమాట. అంత పెద్ద తోట ఏం లేదు కానీ జస్ట్ ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు నేను పొద్దున్న చూపెడతాను, ఎందుకంటే ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి. సో ఈ ప్రాసెస్ అంతా చూద్దాము, తెలుసుకుందాము. పచ్చడి టేస్ట్ కూడా మీకు చెప్తాను, ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ పచ్చడి పెడతాము. సో అందుకని ఈ వ్లాగ్ చేస్తున్నాను. బట్ ఇవి ఇంతే ఉంటాయి అనుకోకండి. ఈ పీసెస్ ఇప్పుడు ఇవంతా నిండిపోబోతుంది అండ్ ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా మీకు చెప్పేస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. మేమైతే కొంచెం లార్జ్ సైజులో అయితే కట్ చేస్తున్నాము. సో ఒక పీస్ని అయితే టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇదే అన్నమాట. కొంచెం ఎల్లోయిష్ అనిపిస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. బాగుంటుందని కాదు, పచ్చడి పెట్టాక బాగుంటుంది, ఎందుకంటే ఇవి స్వీట్ కాదు కాబట్టి. అలా చెప్పకూడదా? ఊరిచ్చినట్టయిద్దా? సరే అంట గైస్, తినొద్దంట ఇప్పుడు, ఊరించినట్టయిద్దా, అందుకే తినట్లేదు నేను. సో ఇప్పుడే నా దగ్గర స్వీట్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను స్వీట్స్ చాలా బాగా తింటాను అన్నమాట. సో అందుకని ఐ బ్రాట్ స్వీట్స్. ఏది ఉన్నా ఉండకపోయినా కానీ నాకు స్వీట్స్ అయితే ఉండాలి, ఎందుకంటే నేను చాలా జంక్ ఫుడ్ తింటాను. చాలా అని కాదు, ఎందుకు మేము అన్నా తింటాను, హాట్ తింటాను, స్వీట్ తింటాను, రెండు తింటాను. బట్ స్వీట్స్ అంటే చాలా ఇష్టం మనకి. సో మై మమ్మీ ఆస్ట్ బాదుషా, తీసుకో మమ్మీ. సోను పాపడి, మీకు కావాలా? సో గైస్, అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టేసామన్నమాట. సో మీకు అన్ని చూపెడతాను. చెప్పాను కదా ఇదంతా ఫిలప్ అయిపోద్దని. సో ఇవన్నీ మామిడికాయలు ఇలా పీసెస్ అయితే ఇలా మేము కట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడికి వస్తే ఇదేంటి మమ్మీ? ఇది వెల్లుల్లి పేస్ట్, ఇది ఆవాలు, ఇది ఆవాల పిండి. అండ్ ఇక్కడ ఏంటంటే దొడ్డుప్పుని మేము మిక్సీలో అయితే పెట్టి ఇలా గ్రైండ్ అయితే చేసామన్నమాట. సో ఇది సాల్ట్. అండ్ ఇది ఏంటి మమ్మీ? ఇది మెంతి పిండి అంట. అండ్ ఇది జీలకర్ర కూడా ఇలా పిండిలాగా చేసాం. అండ్ ఇది కారం. ఇక్కడ మేము వచ్చేసి శుభం ఆయిల్ అయితే వాడుతున్నాం అన్నమాట. సో పల్లి ఆయిల్. సో ఇవన్నీ మిక్స్ చేసి అంత ప్రాసెస్ అంతా అయితే మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ గైస్. ఇదే అన్నమాట మన బ్యూటిఫుల్ పచ్చడి. దీన్ని ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకోవాలి. పికిల్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సో ఎక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది అంటే దాన్ని కట్ చేయడంలో, ఆ కట్టింగ్ ప్రాసెస్ ఎక్కువ. సో తయారు చేయడంలో కూడా ఉందంట. నా వీడియో 5 minutes or 2 minutes ఉంటుందేమో, కానీ ఇది చాలా టైం తీసుకుంది. అప్ టు 3 hours అయితే తీసుకుంది అనమాట. ఓ సారీ, 2 hours అయిందంట. సో 2 hours టైం తీసుకుంది. గైస్, మా మామిడికాయ చెట్టును చూపెడతాను అన్నాను కదా. సో ఇదే మా మ్యాంగో ట్రీ. వ్లాగ్ అయితే అయిపోయింది అన్నమాట. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.